శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆర్మీ బృందం టన్నెల్ కుప్పకూలిన ప్రదేశం దగ్గర వరకు వెళ్లింది. ఆర్మీ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంలు సహకరిస్తున్నాయి. టన్నెల్ కూలిన ప్రదేశం దగ్గర విజువల్స్ బయటకొచ్చాయి. పైనుంచి మట్టి, నీరు కిందకొస్తోంది. మరోవైపు సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. 8 కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి మంత్రులు సాహసం చేసి లోపలికెళ్లారు. రెస్క్యూ టీంతో కలిసి ట్రైన్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథన్ వెళ్లారు. కన్వేర్ బెల్ట్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడే అవకాశాలున్నాయి. మంత్రులు తిరిగి వచ్చాక కార్మికులను తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో క్లారిటీ రానుంది. ट्यूब्स टाइल्स वाले ट्यूब देखना इधर ही रखा है, यहीं रखा है सामने। శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏదైతే శ్రీశైల సొరంగ మార్గానికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇంకా సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఏదైతే మాన్యువల్ గా కూడా అక్కడ కూరుకుపోయినటువంటి బురద, అలాగే రాళ్లు, నీటిని బయటికి తెచ్చేందుకు కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళు సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించడం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు హైడ్రాకు సంబంధించి కానీ, ఇటు సింగరేణి సిబ్బందికి సంబంధించి కానీ, మరోవైపు ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి ఆర్మీ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్నిటిని కూడా అక్కడికి రప్పించి ఏదైతే ఈ ఆపరేషన్ ఏదైతే ప్రమాదానికి సంబంధించి అక్కడ చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఏదైతే ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. నిన్న ఉదయం జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి మొదటగా ఏదైతే ఆ టన్నెల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చూసిన తర్వాత లోపలికి వెళ్లేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ వాటరు, అలాగే బురద, రాళ్లు పేర్కొని ఉండడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా ఈ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు ఆర్మీ సిబ్బందికి సంబంధించి కూడా ఈ టీంలన్నిటిని కూడా ఈ ఆపరేషన్ సంబంధించి ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి ఆ సిచ్యువేషన్ కూడా గమనించడం జరిగింది. తర్వాత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి ఈ టీములన్నీ కూడా లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపుగా 14 నుంచి 12 కిలోమీటర్లు, ఏదైతే 2 కిలోమీటర్లు ముందు వరకు కూడా మొత్తం బురద, అలాగే నీరు, ఇటు రాళ్లు మొత్తం పేరుకుపోయి ఉండడం తోటి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడం తోటి రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే పేరుకుపోయినటువంటి బురద కావచ్చు, ఇటు నీటిని మొత్తం బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఇటు ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నం మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపుగా 6 టీంలు, ఏదైతే రెస్క్యూ టీంలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు హైడ్రా, అలాగే ఇటు సింగరేణి సంబంధించినటువంటి రెస్క్యూ టీం కావచ్చు, ఆర్మీకి సంబంధించి రెస్క్యూ టీం కావచ్చు, అటు ఉత్తరాఖండ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక టీం ని కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి సొరంగంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపుగా
13.5 కిలోమీటర్ల వరకు మాత్రం ముందుకు వెళ్లేందుకు వీళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమించడం జరిగింది. అక్కడి వరకు వెళ్లిన తర్వాత ఏదైతే 1/2 కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో దాదాపుగా ఎక్కువగా బురద అలాగే రాళ్లు ఈ నీటి తోటి కూడుకున్నటువంటి పూడిక ఉండడం తోటి ముందుకు వెళ్లేందుకు వారికి ఇబ్బందిగా ఉండడం తోటి మిగతా ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే కూరుకుపోయినటువంటి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మొత్తం ఆర్మీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీం ఏదైతే రెస్క్యూ టీం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా గతంలో ఉత్తరాఖండ్ కు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇలాంటి సంఘటన ఒకటి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. వారంతా కూడా వీరిని ఏదైతే ఈ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే లోపల ఏదైతే సొరంగ మార్గానికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఏదైతే ఆక్సిజన్ కు సంబంధించి గానీ అంటే అక్కడ లోపల దాదాపుగా 14 కిలోమీటర్లు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం ఘటన ఉంది కాబట్టి 14 కిలోమీటర్లు ఆక్సిజన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు విద్యుత్ సౌకర్యం కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇటు విద్యుత్ సౌకర్యానికి సంబంధించి కూడా భారీ జనరేటర్ ని కూడా ఇప్పటికే లోపలికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు ఆక్సిజన్ కు సంబంధించి కూడా బయట నుంచి పంపించే ఆక్సిజన్ తో పాటు ఇటు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది వీరంతా కూడా సపరేట్ గా ఆక్సిజన్ సంబంధించినటువంటి సిలిండర్లను కూడా వేసుకొని లోపలికి వెళ్లడం జరిగింది. వీరంతా కూడా ఏదైతే ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కూరుకుపోయినటువంటి ఆ బురద నీటి అలాగే రాళ్లకు సంబంధించి బయటికి తీసే ప్రయత్నంలో వీరంతా కూడా ఎయిర్ బెలూన్లు కూడా వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు నార్మల్ గా అంటే మాన్యువల్ గా కూడా ఆ మట్టిని తొలగించేందుకు మాత్రం వెదురు కట్టెలతో పాటు ఇతర అంటే మాన్యువల్ గా కూడా కొంత ముందుకు వెళ్లేందుకు కూడా కొంత వారికి వెసులుబాటు ఉండే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా లోపల జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి కూడా తెలుస్తోంది. మొత్తానికి ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతోటి బయటికి తీసుకురావాలనేది తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్మీని పంపించడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇచ్చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా అక్కడే ఉండి సమీక్షిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా అక్కడనే ఉండి ఈ సహాయక చర్యలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి 6 టీములు మాత్రం లోపల దాదాపుగా 300 మంది రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని ఖచ్చితంగా ప్రాణాలతోటి బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం మిషన్ ఏదైతే ఉందో అది ప్రమాదం జరిగిన సమయంలో నీటి తాకిడికి 80 మీటర్లు వెనక్కి రావడం జరిగింది. దీంతో మిషన్ కి ముందు భాగంలో 200 మీటర్లు గ్యాప్ ఏర్పడడం జరిగింది. అయితే ఈ మిషన్ యువతల భాగంలో ఈ మట్టి దీంతో పాటు నీరు అలాగే రాళ్లు ఇటు కాంక్రీట్ కి సంబంధించినటువంటి ఫిట్ చేసేటువంటి రాడ్లు కూడా మొత్తం కూలిపడడంతో ఇటు 100 మీటర్ల మేర ఇదంతా కూడా చేరుకోవడంతో ముందుకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ 200 మీటర్ల గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు చిక్కున్నట్టుగా 8 మంది అక్కడ చిక్కున్నట్టుగా కూడా వారంతా కూడా అనుమానిస్తున్నారు. కాకపోతే ఈ రిస్క్ ఆపరేషన్ మరో 4-5 గంటలు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
रबर ट्यूब्स हैं, रबर ट्यूब्स टाइल्स। हाँ रबर ट्यूब तो बैलेंस नहीं बने। ट्यूब्स टाइल्स वाले रबर ट्यूब्स। ट्यूब देख रहा हूँ इधर ही रखा है, यहीं रखा है सामने। रबर ट्यूब्स हैं, रबर ट्यूब्स टाइल्स। हाँ रबर ट्यूब।